ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, ఈరోజు క్రిస్మస్కి ముందు వచ్చే 4 అడ్వెంట్ సండేస్ థీమ్ గురించి మనం మాట్లాడుకుందాం. జనరలీ ట్రెడిషనల్ చర్చెస్ అందరూ ఈ 4 వారంలో 4 థీమ్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ థీమ్స్లో మొదటిదే నిరీక్షణ. సో యేసు పుట్టుకతో మనకి వచ్చినది గొప్ప ఒక నిరీక్షణ ఏమనేది మనము చూసేప్పుడు, ఆయన పుట్టేక ముందునే ఇది ఒక ఇన్స్టెన్స్తో ప్రారంభించింది. అది ఏమనేది మనము లూకా 1వ అధ్యాయము 26 నుండి 37 వరకు చదివే అంశాల్లో ఇవ్వబడింది. దాన్ని మనము ఒకటొకటిగా ధ్యానించుకుందాము. లూకా 1వ అధ్యాయము 26వ వచనము. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో. చూసారా, 6వ నెలలో గబ్రియేల్ దూత గలిలీలో ఉన్న నజరేతుకు దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. చూసారా, సో ఇదే ఇక్కడ మనం చూసేప్పుడే దేవుడు ఒక గొప్ప కార్యము చేసే కొరకు తన దూతని పంపిస్తున్నారు, గబ్రియేల్ని పంపిస్తున్నారు. ఇది ఎప్పుడు అన్నప్పుడు 6వ నెలలో అంటారు. 6వ నెలలు అంటే ఎప్పటి నుండి 6వ నెలలు అంటే, ఇదే దూత 6 నెలలకి ముందు జకర్యాకి దర్శనం అవుతారు కదా. ఆలయంలో అతనికి దర్శనమయ్యి, నీకు నీ భార్య ఎలిజబెత్కు ఒక కుమారుడు పుడతాడు, అతనికి యోహాన్ అని పేరు పెట్టాలని చెప్తారు కదా. సో అది 6 నెలల తర్వాత ఇప్పుడు గబ్రియేలు ఒక ప్రాంతంకి పోతున్నాడు. దాని గురించి మరలా ఇంకోసారి చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో. చూసారా, ఎక్కడికి పోతున్నారంటే గలిలయలో ఉన్న నజరేత్ ఊరు, అంటే గలిలయ డిస్ట్రిక్టు, అంటే ఆ సీమలో ఉన్న ఒక చిన్న ఊరు, దాని పేరు నాజరేతు అని చెప్పబడింది. యాక్చువల్గా చూస్తే గాలిలీ మరి నాజరేతు ఈ 2 పట్టణాలు పేర్లు కూడా ఇజ్రాయెల్ ఆత్మికమైన లీడర్షిప్లో, ఇజ్రాయెల్ జనాలు యూదుల మధ్యలో చాలా గొప్ప ఒక నగరాలు కాదు. దాన్ని యూదులు మరి ఫరిసీయులు, సదుకాయలు, ఆలయంలో ఉన్నవాళ్ళు, యెరూషలేములో ఉన్న గొప్ప గొప్ప జనాలందరూ చాలా ఎక్కువగా వాళ్ళు అనుకోలేదు. అది యాక్చువల్లీ ఒక డిస్పైజ్డ్, అంటే నాజరేత్ అంటే పేరే తెలియదు జనాలకి. గ్యాలిలీ అంటే అది చాలా ఒక డిస్పైజ్డ్, అంటే పక్కకి ఏర్పడిన ఒక డిస్ట్రిక్ట్గా ఉండింది. ఎందుకంటే గ్యాలిలీ అనేది ఆ సముద్రము ఉంది కాబట్టి అక్కడ చాలా అన్యజనులు వచ్చి బిజినెస్కి పోతూ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కొందరు అన్యులతో అది చాలా మర్జ్ అయిపోయి అన్యులు మిక్స్ అయిపోయారు. దానివలన యెరూషలేములో యూదాలు దాన్ని గొప్పగా వాళ్ళు ఎంచుకోరు. దాన్ని అన్యజనుల గ్యాలిలీ అనే చెప్పేసేవాళ్ళు. దాన్ని మనము బైబిల్లో కూడా చూసేప్పుడు మత్తయి 4:15లో మనము చదువుకుందాం. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. సో చూసారా, సో అన్యజనులకి చేరిన గలిలీ అనేసారు. అన్యజనులది గ్యాలిలీ ఆఫ్ ద జెంటైల్స్ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు. సో అది ఇజ్రాయెల్లోనే ఉంటేను, అక్కడ చాలా జనము ఇజ్రాయేలీలు వాసంగా ఉంటేను అక్కడ ఎక్కువ అన్యజనులు ఉన్నారు కాబట్టి దాని అన్యజనుల గలిలీ అని ఒక రీతిగా మాట్లాడారు. ఇది ఇప్పుడు యేసుకాలం పుట్టక ముందు కాదు, ఇది చాలా కాలం నుండి అరెంటి ఒక పేరు వచ్చేసింది దానికి. దాన్ని యెషయా 9వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. అన్యజనుల గలిలయ ప్రదేశము అనే చెప్పబడింది. అనేప్పుడు అంత ఒక కనిష్టముగా దాన్ని ఎంచుకునే ఒక ప్లేస్గా ఉండింది గ్యాలిలీ అనే ఒక ప్రదేశము. ఎంతవరకు అంటే గ్యాలిలీ నుండి ఏ ఒక ప్రవక్తుడు రాడు అనే ఒక సేయింగ్ కూడా ఉండింది కదా.
సో యేసు ప్రభు గురించి ఆయన మినిస్ట్రీ గురించి మాట్లాడేప్పుడు వాళ్ళ నాయకులు ఏం చెప్తారు చూడండి, యోహాను 7:51-52. అతడు ఒక మనుష్యుని మాట వెనుక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, చూసారా, దాన్ని మనము న్యాయముగా తీర్పు చేయాలి కదా ధర్మశాస్త్రం బట్టి అని చెప్పగా, వారు నీవును గలిలయుడువా విచారించి చూడుము, గలిలియలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. చూసారా ఏమన్నారు, నువ్వు గలిలియా ఆయనకి సపోర్ట్ చేస్తున్నావో, కావాలంటే చూడు గలిలీ నుండి ఏ ప్రవక్తుడు రాడు అనేసారు. ఆ రీతిగా ఉండింది ఆ ప్లేస్ బ్యాక్గ్రౌండ్, దాని హిస్టరీ. అయితే ఏ ప్రవక్తుడు రాలేదా అని వాళ్ళు అడిగిన దాంట్లో నిజాయితీ లేదు. ఎందుకంటే 2 గొప్ప ప్రవక్తలు అక్కడి నుండి వచ్చారు, ఆ డిస్ట్రిక్ట్ నుండి, ప్రాంతం నుండి. అది ఎవరంటే యోనా మరి ఎలియా. వీరిద్దరూ ఆ ఒక ప్రాంతం నుండి, ఆ యోర్దాన్ ఎండ్లో ఉన్న ప్రదేశం నుండి వచ్చిన వాళ్ళు. బట్ ఎనీవే జనాలకి ఆ గలిలీ అంటే ఒక గొప్ప ఉద్దేశము లేదు. సోదర చూడండి, అలాంటి ప్లేస్కి దేవుడు తన గేబ్రియల్ని పంపిస్తున్నారు. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్, చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంది. అక్కడంతా వాళ్ళు వదిలేసి ఏది కనిష్టంగా ఏం చెప్పడిందో అక్కడికి పంపిస్తున్నారు. మరి గ్యాలీలీలే అనే తర్వాత నెక్స్ట్ గ్యాలీలీలో ఉన్న నజరేత్ అని ఒక ఊరు అన్నారు. గ్యాలీలీనే ఒక లో ఎస్టీమ్లో ఉంది, దాంట్లో నాజరేత్ అనే ఒక చిన్న ఊరు, అంటే ఒక గ్రామం అని కూడా చెప్పొచ్చు. అది ఎంత చిన్నదంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇన్ఫ్యాక్ట్ పాత నిబంధనలో నాజరేత్ గురించి ఏ ప్రవచనంలో కూడా చెప్పబడలేదు. గ్యాలీలీ అయితేనే ఉంది, అయితే వేరే ఎన్నో ఊర్లు ఉంది, బెత్లెహేమ్ ఉంది, వేరే ఎన్నో ప్రదేశాల గురించి చెప్పబడింది. అయితే నాజరేత్ అనే ఒక పేరే లేదు పాత నిబంధన ప్రవచనంలో ఎక్కడ కూడా. అలాగా ఉండింది నాజరేత్, అన్నోన్ ప్లేస్గా ఉండింది, అన్రికగ్నైజ్, దాంట్లో ఏ ఒక్క గొప్పతనము లేకుండా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ సోదరి దాన్ని మాథ్యూ ఒక ప్లేస్లో అది చెప్పబడిన ప్రకారముగా ఇలాగాని చెప్తారు. అయితే మాథ్యూ కోట్ చేసే ఆ ప్రవచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఎగ్జాక్ట్ పేరు లేదు. ఆ నాజరేత్ అనే పేరుకు ఒక వచ్చే మీనింగ్ అక్కడ ఇవ్వబడింది అంతే. దాన్ని మత్తయి 2:23 మనము చూడొచ్చు. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగెను. నజరేయుడైన ప్రవక్తలు చెప్పబడినట్లు అని ఉంది కదా, అది ఎక్కడ ప్రవక్తంలో నజరేయుడు అని లేదు. అయితే ఈయన ఏది చెప్పుండొచ్చు అని కొంచెం మనం డీటెయిల్గా సెర్చ్ చేసి చూసినప్పుడు మోస్ట్ ప్రాబబుల్లీ అతను యేషయా 11:1 ఉన్న ఆ ఒక ప్రవచనంని కోట్ చేస్తున్నాడు అని తెలుసుకోవచ్చు. చూడండి, యేషయా 11:1. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చూసారా, అక్కడేముంది, ఒక అంకురం వస్తుంది, అంటే బ్రాంచ్ అంటారు ఇంగ్లీష్లో. చూడండి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, చిగురు, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంకురము ఎగిరి అంటే బ్రాంచ్ అంటారు. ఒక చిగురు, ఒక అంకురం వచ్చింది, స్మాల్ బ్రాంచ్ అని. దాన్ని పెట్టుకొని ఈ ఒక ప్రవచనం నెరవేరింది మత్తయి చెప్తున్నారు అని మనము అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నజరేత్ అనే వర్డ్ మీనింగ్ ఏమంటే బ్రాంచ్ అని వస్తుంది, ఒక కుంభ అని వస్తుంది. సో అంతే తప్ప నజరేత్ అనే ఊరు పేరు లేదు అక్కడ. సో అలాంటి ఒక ప్లేసు. మరి యూదయాలో ఉన్న జనాల్లో కూడా, ఈవెన్ శిష్యులు అయ్యబోయేవాళ్ళు కూడా నాజరేత్ గురించి గొప్పగా అనుకోలేదు. యాక్చువల్గా చూస్తే ఫిలిప్పు యేసుని మీట్ చేసి అతన్ని గ్రహించిన తర్వాత నతనయేలుకి తన ఫ్రెండ్ దగ్గరకు పోయి, మనము ఎదుగుతున్న మోషే చెప్పిన ప్రవక్తుడు మనకి దొరకాడు, అతను నజరేట్లో ఉన్న యేసు అని ఎప్పుడు నతనయేలు ఒక రియాక్షన్ చూడండి ఎలా ఉంటుంది. యోహాను 1:46. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. నజరేత్ నుండి ఏమైనా మంచిది వస్తుందా అంటున్నాడు.
నెతన్యేలు. అంత కనిష్టమైన రిజెక్టెడ్ డిస్పైజ్డ్ ప్లేస్గా ఉండింది నజరేత్. ఆలోచన చేయండి. సో అలాగా ఉండినది పరిస్థితి. గలీలో సీమలో ఉన్న నజరేత్ అనేప్పుడు మనకి దాంట్లోనే తెలుస్తుంది ఎంత డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ ప్లేస్ అని. ఎందుకంటే చాలా ఊర్లు ఉంది కదా, ఎన్నో ఊర్లు ఉన్నది, పెద్ద ఊర్లు ఉంది. దాంట్లో ఒక్కొక్క ఊరికి ఒక ప్రధానత ఉంటుంది, ఏదైనా ఒక పర్టిక్యులర్ రీజన్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ನಮ್ಮ ప్రెజెంట్ డేలో బెంగళూరు అంటే మనం ఇమీడియట్గా ఏమంటాము, అది ఐటీ క్యాపిటల్, అక్కడ చాలా ఐటీ కంపెనీస్ ఉంది, చాలా ఇంజనీర్స్లో అక్కడ పని చేస్తున్నారు అని ఇమీడియట్గా చెప్తారు కదా. అలాగే కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు మైసూర్ అంటే మైసూర్ సిల్క్ చాలా ఫేమస్. మరి తమిళనాడులో కాంచీపురం అంటే కాంచీపురం సిల్క్ శారీస్ చాలా ఫేమస్. ముంబై అంటే అది బిజినెస్ క్యాపిటల్ అంటారు, అక్కడే చాలా ఐశ్వర్యవంతుల బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా ఉండేది కదా, అంబానీ నుండి అమితాబ్ బచ్చన్ వరకు వాళ్ళంతా అక్కడే ఉండేది. మరి న్యూఢిల్లీ అంటే క్యాపిటల్. ఇలాగా హైదరాబాద్ అంటే ఒక్కొక్క విశేషత ఉంటుంది ఒక్కొక్క ప్లేస్కి కదా. వైజాగ్ అంటే పోర్ట్ ఉంది అని ఒక్కొక్క ఇది. మరి ఇంకా చిన్న చిన్న స్మాలర్ లెవెల్లో చూస్తే ఒక ఆహారం మనకి చూడాలంటే కొన్ని ప్లేసెస్లో ఆహారం బాగుంటుంది అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో దగ్గర కర్ణాటకలో దావణగెరే బెಣ್ಣೆ దోశ అంటే అక్కడ దోశ నెయ్యి వేసి వెన్నేసి వేసే దోశ చాలా ఫేమస్. మద్దూరు అంటే మద్దూరు వడ అనే ఒకటి ఉంది, ఆ మద్దూరులో దొరికే వడ చాలా ఫేమస్ అని. మరి తమిళనాడులో ఆంబూర్ బిర్యానీ అంటారు, ఆంబూర్లో చేసే బిర్యానీ చాలా ఫేమస్. బెంగళూరులో అన్ని ప్లేస్లో ఫేమస్. ఈ రీతిగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విషయానికి అది ఏదో రీతిగా అది ఫేమస్గా ఉంటుంది. అయితే కొన్ని ప్లేసెస్ ఉంది చూడండి, దేనికూ ఫేమస్ లేదు. యాక్చువల్గా దాని గురించి చెప్తే జనాలు ఏమంటారంటే ఒక హీనంగా మాట్లాడతారు, దాన్ని ఒక బైవర్డ్గా యూజ్ చేస్తారు, కిండల్ చేసే ఒక మాటలుగా ఉంటుంది. అది పరిహాసము చేసే కొరకు ఆ ఊరిని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగా తమిళనాడులో ఒక ప్లేస్ ఉంది, దాని పేరు కాట్పాడి. సో కాట్పాడి అనేప్పుడు జనరల్గా ఆ పేరే ఒకలాగుంది. మరి అక్కడ అది ఊరు చాలా చిన్న ఊరు, అది ఒక రైల్వే జంక్షన్, అది దాని ఒక్కటే తప్ప వేరే ఏమీ లేదు అక్కడ. ఊరంతా చాలా అండర్ డెవలప్డ్గా ఉండేది అప్పుడు ఆ కాలంలో. సో కాట్పాడి అంటే ఏమి తెలియనివాడు, అంత జ్ఞానం లేనివాడు, కాట్లో ఉన్న అరణ్య ప్రదేశీలాగా అనేలాగా బ్యాక్వర్డ్ లాగా దాన్ని ఒక బైవర్డ్గా యూజ్ చేసేవాళ్ళు. అయితే సోదరి దేవుడు దృష్టి చేసే కార్యాలు చూడండి ఎలాగుంది. మనుషులు గొప్పగా ఎంచుకోకుండా ఉన్న విషయాల్ని దేవుని దృష్టిలో అది గొప్పగా ఆయన దాన్ని ఎంచుకుంటాడు అనేదానికి మనకి ఇది ఒక పాఠము. ఎంత డిస్పైజ్డ్గా ఒక తిరస్కారమైన ఒక పక్కకు పెట్టిన ఒక ఊరు ఇదంతా. అయితే అక్కడికే తన దూతని పంపిస్తున్నారు చూడండి, చూసారా. అంటే దేవుని విధంలో వేరేగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ కాట్పాడిలోనే నేను మా కజిన్ సిస్టర్ అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ పోయి తమిళ్లో నేను మాట్లాడేది బాగా నేర్చుకుంది. అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు మీటింగ్లు, మరి అక్కడే తమిళ్ నేర్చుకొని అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ కూడా చేసి, మరి ఈరోజు బెంగళూరులో ఒక తమిళ్ చర్చికి పాస్టర్గా ఉన్నాను. నా మెసేజెస్ అంతా ప్రాముఖ్యంగా తమిళ్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన బెంగళూరు చర్చ్లో తమిళియన్సే ఉన్నారు కాబట్టి. సో ఆ కాట్పాడి అనే ప్లేస్ అలాగుంటేను, అయితే అక్కడి నుండి చూడండి ఎంత దేవుడు కార్యాలు చేస్తున్నాడు. సో ఆ రీతిగా మనము చూసినప్పుడు మనం తెలుసుకోవాల్సిందేమి, యేసు పుట్టేదే పంపబడిందే ఎవరి కొరకు అని చూస్తే లాస్ట్ అయిన వాళ్ళు కదా, అంటే కనుక్కోకుండా తప్పిపోయిన వాళ్ళ కొరకే యేసు పంపబడాడు. బాగా ఆరోగ్యం ఉన్న వాళ్ళకు కాదు, రోగస్తుల కొరకే డాక్టర్గా యేసు వచ్చారు. పేదవాళ్ళకే సువార్త తీసుకొచ్చే కొరకు పంపించారు అని కూడా మనం చూస్తాము కదా, దుఃఖంలో కష్టంలో. అదే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగుని చూస్తారు. అంటే గలీలీ నజరేత్ అంత చీకటి అన్ని జనాలతో ఉన్నారు, అక్కడి నుండి దేవుడు వెలుగు పుట్టేలాగా చేశాడు. చూసారా, దేవుడు ఆలోచనలే వేరేలాగా ఉంటుంది కదా. మనందరికీ తెలుసు, యెషయా
55:8-9 చెప్తారు కదా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూస్తారు, దేవుడు థింకింగే వేరే, మన యోచన చేసేది వేరే. చాలా సంవత్సరం ముందు, ఒక 35-40 సంవత్సరం ముందు అనుకుంటా, నేను అప్పుడే సత్యమంతా నేర్చుకొని అప్పుడు నేను ప్రీచ్ చేయాలా, బైబిల్ స్టడీ తీసుకోవాలా అని రెడీగా అవుతున్నప్పుడు అక్కడున్న బైబిల్ స్టూడెంట్స్ గ్రూప్లో ఒక మీటింగ్ని అరేంజ్ చేశారు నా కొరకు. సో అది ఒక వాళ్ళు మెంబర్స్, ఒక కుటుంబంలో, భక్తి గల కుటుంబము. అక్కడ నువ్వు పోయి బైబిల్ స్టడీ ప్రారంభించుని నేను వాళ్ళు నాకు చెప్పేప్పుడు అక్కడ ఒక క్వీన్స్ రోడ్ ఉంది, ఆ పక్కలో పోలీస్ క్వార్టర్స్ అని ఉంది. ఆ పోలీస్ క్వార్టర్స్ నేను చూసాను ముందు. సో అక్కడ ఒక హౌస్ నెంబరు పేరు చెప్పారు, జాన్ పీటర్ అని. అక్కడ పోయి మీటింగ్ చేయండి అని నేను బాగా రెడీ అయ్యి అక్కడ పోయాను ఇన్స్పెక్టర్ క్వార్టర్స్కి. పోతే అక్కడ పోయి పలానా అడ్రస్లో అడిగితే అలాంటి మా వ్యక్తి ఎవరు లేదు అనేసారు. అప్పుడు నేను వాపస్ వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ వీక్ ఆయన కరెక్ట్గా చెప్పారు, అది క్వీన్స్ రోడ్కి ఈ సైడ్ కాదు, ఇంకొక సైడ్ అక్కడ శివాజీ నగర్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ లోపల నువ్వు పోతే అక్కడ ఇంకొక క్వార్టర్స్ ఉంది అని. సరే అలాగే అని చెప్పి నెక్స్ట్ బుధవారంలో నేను అంతా డ్రెస్ చేసుకొని ఒక ఉత్సాహంతో పోతున్నాను స్కూటర్లో అక్కడ పోదామని. అప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు, నా స్కూల్ డేస్ ఫ్రెండ్. సో వచ్చి ఏమి ఎక్కడ పోతాను అంటే, ఇక మీటింగ్ స్టార్ట్ చేయాలా, పోతా ఉన్నాను బైబిల్ స్టడీ కానీ. అప్పుడు ఏ ప్లేస్ అన్నాడు, శివాజీ నగర్ అన్నాను. శివాజీ నగరా అన్నాడు వాడు. అక్కడ పోతా ఉన్నావు, అక్కడ పోయి ఏం మీటింగ్ చేస్తామని అంటే, అది ఒక లోపల ఉన్న మార్కెట్ ప్లేస్, అది చాలా థిక్లా పాపులేటెడ్. నార్మలీ ఎవరు అక్కడ మనమంతా పోయేదే లేదు అక్కడికి, లోపలంతా అసలు పోలేదు. నేను అక్కడే బెంగళూరులో పుట్టింటాను. వాడు అలాగన్నాడు. సరే ఓకే అని నేను ఆ సందులో దూరి లోపల పోతే అక్కడ ఇంకొక పోలీస్ క్వార్టర్స్ ఉంది. అది కానిస్టేబుల్ పోలీస్ క్వార్టర్స్, అది ఇన్స్పెక్టర్ క్వార్టర్స్ కాదు. నేను ముందు వారం వెళ్ళింది, అది పెద్ద హిల్లులంతా చాలా బాగుంది. ఇది చిన్న చిన్న హౌజెస్ ఉన్న ఫ్లాట్స్, చాలా బ్లాక్స్ ఉండేది, చిన్న చిన్న హౌజెస్. దాంట్లో చిన్న ఒక హాల్లో కూర్చొని అక్కడ బైబిల్ స్టడీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లకాయలు కూర్చున్న వాళ్ళు, అక్కడ ఒక సోదరి కూడా ఇంట్రెస్ట్గా కూర్చున్నారు, వాళ్ళ తల్లి, వాళ్ళందరూ, వాళ్ళ ఫ్యామిలీ. అక్కడే నేను టీచింగ్ చేసేది నేర్చుకున్నాను. అంటే చూడండి, ఎలాంటి ప్లేస్లో దేవుడు నన్ను నడిపించి అక్కడ వాళ్ళకి టీచ్ చేస్తూ నేను నేర్చుకొని, ఇన్ఫ్యాక్ట్ 1 సంవత్సరం వాళ్ళకి బైబిల్ స్టడీ చెప్పిన తర్వాత అక్కడ నాకు ఈ సోల్మేట్ కూడా దేవుడు అక్కడే ఇచ్చారు. నాకు భార్యగా ఉన్న అమ్మాయిని కూడా అక్కడే చూపించారు. అయితే నా ఫ్రెండ్ చెప్పినట్లు శివాజీ నగర్ పోతున్నావా అన్నాడు. అలా అనుకొని నేను శివాజీ నగర్ పోను, నాకు మంచి ఏరియా ఏదైనా ఉంటే లొకాలిటీ అని అనుకుని నాకు ఈ అనుభవం అయ్యేదా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరికేదా, మరి అలాంటి భార్య దొరికే వాళ్ళ ఆలోచన చేయండి సోదర సోదరి. సో మనిషి ఆలోచనలు చూడండి, ఒక ప్లేసెస్ని గురించి మనము గొప్పగా అనుకోము. అయితే అలాంటి గలీలలో ఉన్న నాసరేతుకి తన దూతన్నే పంపించాడంటే దేవుడు ఆలోచనలు ఎలాగుంది చూడండి. యేసుని పంపించింది అలాంటి వాళ్ళ కొరకు. ఉన్నవాళ్ళు ఐశ్వర్యవంతులు, ఘనముగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పేరు పొందిన వాళ్ళు కాదు, పేదవాళ్ళకి, కిందున్న వాళ్ళకి, చాలా చీకటిలో ఉన్న వాళ్ళకే దేవుడు అవకాశం ఇస్తున్నాడు చూడండి. సో అలాగా గ్యాలీలీలో ఉన్న నాజరేత్ అనే చిన్న ఊర్లో అక్కడ ఉన్న ఒక చిన్న ఇల్లులో ఒక చిన్న అమ్మాయి ఉంది. అక్కడ మేరీ మనం ఈరోజు మేరీ గురించి చాలా ఎక్స్ట్రా లైఫ్ ఇమేజ్ పెట్టుకున్నాం. అయితే ఆ రోజు మేరీ చిన్న ఒక అమ్మాయి, ఒక 12 to 14 years ఉండొచ్చు, అంతే, టీనేజర్గా ఉండొచ్చు. ఆ కాలంలో చాలా త్వరగానే పెళ్లి చేసేస్తారు కదా. ఇప్పుడు కూడా మన ఇండియా దేశంలో ఇంటీరియర్ రూరల్ ఏరియాస్లో చాలా చిన్న వయసుకి పెళ్లి చేసేస్తారు. అలాగా ఆ ఒక యువతి కదా.
దాని పేరు మరియా అని మనము చూస్తాము. ఇంకోసారి చదువుకుందాం. అది లూకా 1:26-27. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. జస్ట్ చిన్న అమ్మాయి. సో దేవుడు ఎంతో గొప్ప కార్యము చేయబోతున్నాడు. అయితే ఎవరిని పెట్టి చేస్తున్నారు? ఒక చిన్న అమ్మాయి. ఆలోచన చేయండి. మనము చిన్నవాళ్ళుగా ఉన్నాము, అప్పుడు ఎలా ఉన్నాము? మాకు అంత గొప్ప టాలెంట్లు ఏమి లేదు, ఐశ్వర్యం లేదు, రికగ్నిషన్ లేదు, సొసైటీలో ఏ ఒక పెద్ద స్థానం లేదు. జస్ట్ ఆర్డినరీ బాయ్స్ అండ్ గర్ల్స్గా ఉంటాం. అప్పుడే దేవుడు ఆయన కృపని మాకు ఇచ్చాడు. అదే మేరీని మనం చూసేప్పుడు మనము నేర్చుకోవచ్చు. అలాంటి ఒక ఆర్డినరీ ఒక గర్ల్గా ఉండింది. అయితే అక్కడ పోయి గేబ్రియల్, నీకు దేవుని కృప వచ్చింది. చూసారా, 2 times యు ఆర్ ఫేవర్డ్ బై గాడ్ అని చెప్తారు. అక్కడ చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. దయము దొరికింది, దయాప్రాప్తులారా. చూసారా, దయ దొరికింది. 30వ వచనంలో కూడా అదే. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన కృప పొందితివి. 2 times యు ఆర్ ఫేవర్డ్ బై గాడ్. దేవుని కృప ఎవరికి ఇచ్చారో అలాంటి చిన్న అమ్మాయికి దేవుడు ఇచ్చాడు. చూడండి సోదర సోదరి, మనము కూడా దీనిలో చాలా నేర్చుకోవాలి. జనాలు అవుట్వర్డే చూస్తారు కదా, వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులుగా, ఎంత వాళ్ళది కులం ఏమి, జాతి ఏమి, ఇది కూడా చూస్తారు. వాళ్ళది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, వాళ్ళు ఉన్న ఏరియా ఇది చూస్తారు కదా. ఎవరినైనా ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్ళికని చేసుకోవాలంటేనో అదంతా చూస్తారు. ఏ ఒక ఊరు, వాళ్ళ క్వాలిఫికేషన్లు, మరి వాళ్ళు ఎలా చూసేకి ఎలా ఉంటారు, ఇదంతా చూస్తారు. అయితే దేవుడు అలా కాదు. దేవుడు ఒక కనిష్టమైన గలీలీలో ఉన్న అన్నోన్ ప్లేస్గా ఉన్న నాజరేతు ఉన్న ఆ ఒక గ్రామంలో ఒక చిన్న ఒక వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. చూడండి, దాంట్లోనే ఎంత ఆశ్చర్యంగా ఉంది. అదే మాట దేవుడు సమూయేలుకు కూడా చెప్తాడు. చూడండి, 1 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనిషి పైనే చూస్తున్నాడు కదా, ఆమె హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఆమె కలర్ఫుల్గా ఉందా, ఆ రీతిగా చూస్తారు. అయితే దేవుడు ఆ రీతిగా చూడరు కదా. యేసు ప్రభు కూడా అదే చెప్పారు, అవుట్వర్డ్ చూడొచ్చు. యోహాను 7:24. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. ఏమండి వెలిచూపులు అంటే? అవుట్వర్డ్ చూసి నువ్వు తీర్పు చేయొద్దు, హృదయంని చూడాలా, న్యాయంగా ఉన్నది అది చూడాలా. సోదర సోదరి, అలాగే దేవుడు మమ్మల్ని చూసేప్పుడు కూడా, మన చిన్న వయసులో ఉన్నప్పుడు మనకి ఏమీ లేదు. నా గురించి ఆలోచన చేస్తేను నాకు ఏమీ లేదండి. ఒక జ్ఞానం లేదు, ఒక టాలెంట్ లేదు, ఒక అఫ్కోర్స్ అవుట్వర్డ్ అపీరెన్స్ లేదు, ఏమీ లేకుండా ఉంటే అలాంటి వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేశాడు. దేవుని ఆలోచన చూడండి. ఎందుకంటే జనాలందరూ ఉన్న వాళ్ళని బెస్టే సెలెక్ట్ చేస్తారు. దేవుడు అలాగా బెస్ట్నే సెలెక్ట్ చేసుకొని పోతే అప్పుడు లీస్ట్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? దానివల్ల దేవుడు అలాంటి వాళ్ళని పిలుస్తారు, లీస్ట్గా ఉన్నవాడు, ఏమీ లేని వాళ్ళని. నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నన్ను ఎందుకు ఈ మర్మాలు తెలుసుకొని దాన్ని ప్రసంగం చేసే కొరకు, దానికి బోధకుడుగా నన్ను ఎందుకు తీసుకుని, అనేకలకి ఈ వాక్యాలు చెప్పే కొరకు నన్ను ఎందుకు చూస్ చేశారని. అయితే ఇప్పుడు అర్థం అవుతుంది దానికి. మా వంశంలోనే, మా కుటుంబంలోనే నా అంత బలహీనుడు ఎవరు లేదనుకుంటా, నా అంత రిజెక్టెడ్ కింద ఉన్నవాడు ఎవరు లేదనుకుంటా, వీకెస్ట్ పర్సన్ అనుకుంటా. దానికే నన్ను సెలెక్ట్ చేశారు దేవుడు. సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆయన మహిమని అలాంటి వాళ్ళు చూపిస్తారు. దానికి యేసు ప్రభు కూడా
బుద్ధివంతులు జ్ఞానులకు నువ్వు ఇదంతా మరుగు చేసి పేదవాడికి బిడ్డలకి, చిన్న బిడ్డలకి ఏం చేసావు? అప్పుడు ఏం తెలుస్తుంది జనాలకి? ఈ మనిషి యొక్క జ్ఞానముతో కాదు, ఇది దేవుని మహిమ అని అందరూ తెలుసుకుంటారు. దేవుని గొప్పతనము ఆ రీతిగా ఉంటుందండి. సో సోదర సోదరి, ఆ రీతిగానే దేవుడు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారనేది కూడా మనం చూసుకోవచ్చు. అయితే మనిషి అవుట్వర్డ్గానే చూస్తుంటాడు. చూడండి సామెతలు 31:30 కూడా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూస్తారా? సౌందర్యము, అందము ఇదంతా వెయిన్ అంటున్నాడు కదా, అదంతా కొంచెం కాలమే ఉంటుంది. దాన్ని చూసి మనము డిసైడ్ చేయలేము. హృదయంలో దేవుని భయం ఉందా అనేది మెయిన్గా ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి. అందరూ యవనస్తులు అందరూ అదే నేర్చుకోవాలి. ఎందుకంటే నేను 1 year తర్వాత సహోదరిని, నేను నా భార్య అయిపోయే వాళ్ళని చూసినప్పుడు అనుకున్నా ఈమె కరెక్ట్గా ఉండొచ్చని. సో పోయి అడుగుదామని మన ఫ్యామిలీతో పోయినప్పుడు, అప్పుడు సడన్గా చూసేప్పుడు అంతవరకు ఆ రీతిగా చూడలేదు, ఒకలాగా కొంచెము లావుగా, నోస్ కొంచెం లావుగా ఉన్నట్లు అనిపించింది. అప్పుడు నాకు సడన్గా థాట్ వచ్చింది, అయ్యో ఇలా ఉన్నా వద్దా అనుకున్నా. అప్పుడు నన్ను ఏం చేసుకోను కన్విన్స్, నేను ఫులిష్గా ఏం చేయకూడదు, ఎందుకంటే అది కాదు, నాకంటే వాళ్ళు ఎంతో బెటరు అని నేను డిసైడ్ చేస్తున్నా. బట్ ఆలోచన చేయండి, ఇప్పుడు 35 సంవత్సరం ఆల్మోస్ట్ మ్యారీడ్ లైఫ్లో ఎంత మంచి భార్యగా, ఎంత నాకు సేవలో సహాయం చేసేవాళ్ళకి ఎంత సపోర్టివ్గా ఉన్నారు. అది కదా మనకి కావాలా. నేను ఆ రోజు అవుట్వర్డ్గా చూసి వద్దనుకొని ఉంటే ఈరోజు ఇంత ఆశీర్వాదము నాకు దొరికేదా? సోదర ఆలోచన చేయండి. అదే ఈ వాక్యాలు ఎంత నిజంగా చెప్తుంది. మనము కొన్ని డిసిషన్స్ తీసుకునేప్పుడు దేవుడి ఒక రీతిగా మనం ఆలోచన చేయాలా. దేవుని భయం ఉందా అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది అనేది చాలా మనము తెలుసుకోవాలా. అలాంటి వాళ్ళకి దేవుని కృప కూడా దొరుకుతుందండి. సోదర దేవుని కృప అలాంటి వాళ్ళకే దొరుకుతుంది. బైబిల్లో ఉంది కదా, మీ పిలుపు గురించి మీరు ఆలోచన చేయండి, ఎలాంటి వాళ్ళని దేవుడు పిలిచాడని కదా. యోచన చేయండి. 1 కొరింథీ 1:26, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని. ఏమండి, గొప్ప వంశపు అనేకులు లేదు, జ్ఞానులు అనేకులు లేదు అంటున్నారు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సో నెక్స్ట్ వర్స్లో కూడా చూస్తే మీలో రిజెక్టెడ్గా ఉన్నవాళ్ళు, ఫూలిష్గా అంటే బుద్ధి లేని వాళ్ళు, అల్పులు, వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడండి. సో దాంట్లో దేవుని కృప ఎంత క్లియర్గా ఇస్తుంది. సో దేవుడు ఎవరికి పంపించారంటే ఈ నిరీక్షణ, ఎవరికంటే నిరీక్షణ లేని వాళ్ళకి ఈ నిరీక్షణ ఇస్తున్నారు. హోప్లెస్ పీపుల్గా ఉన్న వాళ్ళకి హోప్ ఇస్తున్నారు యేసు ప్రభు మూలంగా కదా సోదరి. సో ఇక్కడ మనము దాన్ని బాగా తెలుసుకోవచ్చు. మేరీ ఇంటికి ఆ రోజు గేబ్రియల్ని దేవుడే పంపించాడు. మేరీ అంతవరకు ఎవరనేది ఎవరికూ తెలీదు, ఒక ఆర్డినరీ ఒక పర్సన్గా ఉన్నవాళ్ళు. అయితే ఎంత గొప్ప కృపని పొందుకొని, ఎంత ఒక పెద్ద దేవుని ప్లాన్లో ఆమె ఎంత యూజ్ అయిపడింది. అలా ఉన్నప్పుడు దేవుడు సోదరి అదేలాగా ఆమెలాగానే మాకు దేవుడు కృపనిచ్చాడు. ఆలోచన చేయండి, దేవుడు ఆయన దూతల్ని అంటే బోధకుల్ని మా దగ్గరికి పంపించలేదంటే, ఈ సత్యవాక్యంని మనము అర్థం చేసుకునేలాగా మా కన్నుల్ని తెరవలేదు, మా చెవుల్ని తెరవలేదంటే మా లైఫ్ ఎలా ఉండి ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరం అయిపోయింది. అప్పుడు 40 years తర్వాత నేను ఆలోచన ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఆ రోజు నేను యువకుడుగా ఉన్నాను, 17 సంవత్సరం యువకుడు.
అప్పుడు నేను ఎలాగుంటి, నా ఫ్రెండ్స్ ఎలాగున్నారు, ఏ ఒక ఫ్యూచర్ లేని ఒక కుర్రాడుగా ఉన్నాను నేను. ఆ టైంలో దేవుడు సత్యముని నాకు ఇచ్చాడు. దేవుని దూతలు ఈ బైబిల్ స్టడీ చెప్పేవాడు మా ఇంటికి కాల్ పెట్టారు. ఆ వాక్యం వినిన తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయింది. ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు నా లైఫ్ని మార్చేశాడు. ఈ సత్యాన్ని నేర్చుకునేది ఎంత సంతోషపడాలి మాత్రం కాదు, దాన్ని అనేకలకి చెప్పేలాగా ఇన్ని సంవత్సరము దాన్ని వాడుకున్నారు. అది మాత్రం కాదు, అనేక వందలు ఒక్కొక్క ఊరిలో కూడా మాకి ఒక ఫ్యామిలీ లాగా, కుటుంబం లాగా ఎంత జనములు ఉన్నారు. అంటే ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. అన్నీ ఇచ్చాడు మనకి, అన్నీ మనకి దొరికింది. అన్నిటికంటే విశేషంగా ఒక నిరీక్షణ దొరికింది. నిరీక్షణనే లేదు, ఒక ఫ్యూచరే లేని ఒక కుర్రాడుగా నేను ఉంటుంది. అయితే యేసు ప్రభు పుట్టుక మూలంగా మా లైఫే ఏ రీతిగా చేంజ్ అయింది. దానికి బైబిల్లో ఆ వాక్యంని తీసుకుని పోయే వాళ్ళు కాళ్ళు పాదాలు ఎంత అందముగా ఉంది అంటారు. హౌ బ్యూటిఫుల్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ టేక్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. ఆ దూత వచ్చినట్లే, ఆ గేబ్రియల్ దూత పోయి మేరీ దగ్గర మాట్లాడిన తర్వాత మేరీ లైఫే చేంజ్ అయిపోయింది. అలాగే ఆ దూతలు దేవుడు ఒక్కొక్కరి దగ్గర పంపించి దేవుని వాక్యం ద్వారా మా లైఫే చేంజ్. ఒక్కవేళ దేవుడు ఆ రీతిగా చేయలేదనుకోండి, మా లైఫ్ ఎలాగుండిందండి ఆలోచన చేయండి. నా లైఫ్ అంటే టోటల్ డిజాస్టర్ అయిపోయేది. నాకు బాగా చదివేదో తెలియదు, చదువు లేదంటే లేటర్ ఆన్ నాకు ఒక సరైన ప్లేస్మెంట్ కూడా ఉండదు. అది నా నేచర్, ఒక లేజీ నేచర్. నాకున్న ఆ బలహీనతలు మా యాన్సిస్టర్స్ నుండి వచ్చిన ఆ గర్వము, ఆ కోపము, మరి ఫ్రెండ్స్ నా జతలో ఉన్న వాళ్ళ జతలో చేరుకొని అన్ని చెడ్డ కార్యాలు చేసుకొని ఎప్పుడో నేను నా లైఫ్ స్పాయిల్ అయిపోయేది. నాకు ఇంత మంచి లైఫ్ ఉండేది కాదు, నాకు మంచి వైఫ్ దొరికేది కాదు, మరి ఇంత సంవత్సరం ఈ మంచి లైఫ్ నాకు ఉండే దానికి ఛాన్స్ లేదు. అలాగ ఉండింటుంది. ఆలోచన చేస్తుంటే నా ఫ్రెండ్స్ ఎంతో జనము పాడైపోయారండి. ఒకడు తాగుపోతే అయ్యి లాస్ట్లో వాడు పెళ్లి చేసుకుని డైవర్స్ అయ్యి చనిపోయాడు. ఇంకొకడు మెంటల్ అయిపోయాడు, డబ్బు 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 అని పోయి లాసెస్ అయిపోయి మెంటల్ అయిపోయాడు. ఇంకొకడు ఎయిడ్స్ వచ్చి చనిపోయినాడు. కొందరు గురించి మాట్లాడుతుంటేనే అలాగుందండి. ఇక నా లైఫ్ అలాగే పోయేది. అయితే ఆ దూత వచ్చాడు, దేవుడి కృప మాకు వచ్చినప్పుడు మా లైఫే చేంజ్ అయిపోయిందండి. అదే ఈ స్టోరీ క్రిస్మస్ అడ్వెంట్లో విషయంలో మన దేవుడు చేసిన ఈ గొప్ప కార్య నిరీక్షణ ఏ రీతిగా వచ్చింది. చీకట్లో ఉన్న వాళ్ళకి, పాపంలో ఉన్న వాళ్ళకి, నిరీక్షణ లేని వాళ్ళకి ఏ రీతిగా నిరీక్షణ వచ్చింది అనేదే మనం ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా చూసుకుంటున్నాము. మరి ఇంకో విషయం ఏమంటే, మేరీకి వచ్చి ఆయన చెప్తారు కదా, నువ్వు ఒక కుమారుని పొందుకుంటావు, మరి గొప్పవాడు అవుతాడు, అలాగే ఇలాగంతా చెప్తారు కదా. అది చదవండి, మొదట అధ్యాయము లూకులో 28 అండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇదంతా చెప్తారు, ఆయన రాజ్యం అంత్యలేనిదిగా ఉంటుంది, దావీదు సింహాసనం ఇస్తాడు దేవుడు, వాడు గొప్పవాడుగా ఉంటాడు, మహారాజుగా ఉంటాడు. ఇలాగంతా చెప్తుంటే మేరీ మనసులో ఇది ఎలా అవుతుంది అనేది ఒక ఆలోచన. ఆమె దూత దగ్గర చెప్పేస్తుంది 34లో చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇదేలాగూ జరుగునని దూతతో, ఇది ఎలాగా జరుగును, ఎందుకంటే నేను పురుషుని ఎరుగును. పైన ఒక కన్య స్త్రీ దగ్గరికి దూత పోయాడు అన్నప్పుడు కొందరు బైబిల్ ఇంటర్ప్రిటర్స్ ఏం చెప్తారు, కన్యా స్త్రీ అంటే అది జస్ట్ యంగ్ ఉమెన్, ఏమన్నా స్త్రీ అంతే, అది కన్యగా అని చెప్పేలాగా లేదు, ఆ వర్డ్ వేరేలా కూడా యూజ్ చేయొచ్చు అని.
అయితే ఇక్కడ చూసినప్పుడు పురుషునే అరిగినవాడు అంటే ఆ రీతిగా దాంట్లో తెలిసిపోతుంది కదా ఆమె కన్య స్త్రీగా ఉంది. సో నేను పురుషుని తెలియదు కదా, నేను కన్యా స్త్రీగా ఉన్నా, నాకు ఒక కుమారుడు పుడతాడు, గొప్పవాడు అవుతాడు అంటే ఎలాగా, ఇది ఎలా జరుగును? ఎందుకంటే జనరల్లీ ఆ స్త్రీలకి ఒక గుడ్డనే ఉంటుంది. ఎవ్రీ మంత్ వాళ్ళు మెచ్యూర్డ్ అయినప్పటి నుండి, పెద్దవాళ్ళు అయినప్పటి నుండి ఎవ్రీ మంత్ ఆ సైకిల్ ఒక గుడ్డే వాళ్ళు ఫార్మ్ అవుతుంది వాళ్ళ గర్భంలో. మరి నెక్స్ట్ మంత్ అది పోయి నెక్స్ట్ మంత్ ఇంకొక ఫ్రెష్గా ఇలాగ లైఫ్ లాంగ్ ఒక 50 సంవత్సరం తర్వాత వరకు అది కంటిన్యూ అవుతుంది. అయితే వాళ్ళలో ఆ బిడ్డలు పుట్టే ఆ ఒక విత్తనము వాళ్ళలో ఉండదు. ద సీడ్ ఆఫ్ లైఫ్ స్త్రీలో ఉండదు. అది పురుషుని నుండి రావాల. పురుషుని నుండి వచ్చిన ఆ ఒక విత్తనము సీడు ఏమంటామో అదేనే ఒక బిడ్డగా మారేది, ఒక చైల్డ్గా డెవలప్ అయ్యేది. అయితే స్త్రీలు తనంతకే వాళ్ళే ఏ ఒక పరిస్థితులు కూడా వాళ్ళు ఏమవ్వలేరు, వాళ్ళు పిల్లల్ని కనలేరు. సో పురుషుడు లేకుండా స్త్రీలు పిల్లల్ని కనలేరు కదా. అదే ఆ కాలంలో IVF, ఈ వేరే టెస్ట్ బేబీలు, క్లోనింగ్ ఇదంతా అసలు లేదు కదా. అది ఇంపాసిబుల్, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. పురుషుడు సంబంధము లేకుండా ఒక స్త్రీ గర్భవతి అయి పిల్లని పొందుకునేది అసాధ్యమైనది. అప్పటి వరకు అవ్వలేదు, తర్వాత కూడా అవ్వదు. అలా ఉన్నప్పుడు ఇది ఎలా జరుగును అని అడుగుతుంది. ఇది ఇంపాసిబుల్ కేసుగా ఉంది. ఇది నువ్వు చెప్పే మాటలు నెరవేరేలాగా ప్రాక్టికల్గా పాసిబిలిటీ లేదు సోదరి. అలాగే మన పరిస్థితి కూడా సమ్టైమ్స్ ఇది ఎలా జరుగుతుంది అనుకుంటుంటాము. ఇది జరిగే ఛాన్సే లేదే. మనం ఏ ఒక్క యాంగిల్లో చూస్తేను మా సర్కమ్స్టెన్సు మనం ఉన్న పరిస్థితులు చూస్తే మనం అనుకునేది జరిగేలాగే లేదు. హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాము, ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అని మనం అనుకుంటాం. అలాగే ఉంటుంది యాక్చువల్లీ సిచ్యువేషన్. అయితే దేవుడు ఏం చెప్తాడండి గేబ్రియల్ మూలంగా? దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సో అప్పుడు ఆ మాట చెప్తున్నాడు, దేవుని ఆత్మతో నువ్వు ఒక కుమారుడిని పొందుకుంటావు. నువ్వు గర్భిణి ఎలాగవుతావు అంటే పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించినప్పుడు అప్పుడు ఇది నీలో జరుగుతుందని. సోదరి సో ఇప్పుడు ఆలోచన చేసేప్పుడు జనరల్గా నార్మల్గా న్యాచురల్గా ఇది జరిగే కార్యాలు కాదు. మనం ఎన్నో ప్రార్థనలు ఆన్సర్ అవ్వాలంటే దానికి నార్మల్గా అది ఇంపాసిబుల్. అయితే మనిషి చేత అసాధ్యమైనది దేవుని చేత సాధ్యం ఉంటుంది. అదేంటి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త కదా. స్త్రీని ఈ రీతిగా పురుషుని ఈ రీతిగా సృష్టించిందే దేవుడే కదా. స్త్రీల్లో గుడ్డే జనరేట్ అయ్యేలాగా చేశాడు. పురుషుడిలో ఆ ఒక సీడ్ ఆఫ్ లైఫ్ అంటే విత్తనము వచ్చేలాగా చేశారు. ఇది దేవుడే కదా ఇది పెండి చేసింది. వాళ్ళు అంతా దేవుడే ఆ సృష్టికర్తకే ఏమైనా హిండ్రన్స్ ఉందా, అసాధ్యమైనది ఉందా? అదే చెప్తారు చూడండి యెరెమీయా 32:27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? సర్వ శరీరముకు దేవుడు, నేను అందరికీ దేవుడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటే ఏమి ఆయనకు అసాధ్యం. నార్మలీ న్యాచురల్గా మెడికల్ సైన్స్ ప్రకారంగా అది జరగకూడన ఒక స్థితి ఉండొచ్చు. అయితే దేవునికి ఆ రీతిగా లేదు కదా. అదే యెరెమీయా 32:17 కూడా చెప్తున్నారు చూడండి. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. భూమి ఆకాశముని, భూమిలో ఉన్న సమస్త జీవుని నువ్వు సృష్టించున్నాడు. అన్ని శరీరాలకి దేవుడుగా ఉన్నాము, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇదే మాట మరి సారాకి కూడా ఆ దూత చెప్తారు. సారాకి 90 సంవత్సరం అయిపోయింది అబ్రాహాం భార్యకి. అప్పుడు దూత వచ్చే సంవత్సరంలో నీకు ఒక
కుమారుడు పుడతాడంటే ఆమె నవ్వేసింది ఎలాగని. ఎందుకంటే స్త్రీలో ఒక 50 years వాళ్ళు వయసుకు వచ్చినప్పటి నుండి 50 సంవత్సరం అరౌండ్ దట్ పీరియడ్ వరకు వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎగ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. తర్వాత అది స్టాప్ అయిపోతుంది. ఇన్ని పర్టికులర్ ఎగ్స్ అనే ఉంటుంది, అన్ని ప్రొడ్యూస్ అయిన తర్వాత స్టాప్ అయిపోయి ఇంకా తర్వాత వాళ్ళ బాడీలో చేంజెస్ అయిపోతుంది. తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టేకి అవకాశమే ఉండదు. అలా ఎన్నో సంవత్సరం అయిపోయింది. ఇది 50లో జరిగేది, ఆమెకి 90 సంవత్సరము. అప్పుడు పోయి నీకు పిల్ల పుడతారంటే ఎలాగని నవ్వేసింది. సైంటిఫికలీ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని. అయితే అప్పుడు దూత కూడా ఏం చెప్తాడండి, ఆదికాండం 18:14, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. అదేమాట దూత, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? చూడండి, మన పరిస్థితి అలాగుండొచ్చు. మనం స్టార్టింగ్లో మన గురించి ఆలోచన చేసినప్పుడు, ఈ వాక్యాలంతా విన్నప్పుడు, నేను పరిశుద్ధుడయ్యే ఛాన్స్ ఉందా? అసాధ్యము. నేను మంచోడయ్యే ఛాన్స్ ఉందా? లేదు. నాకున్న బలహీనతలు, నాకున్న అన్ని చెడ్డ అలవాట్లు నేను ఎలాగా మానుకునేది అనేలాగా అసాధ్యంగా ఉండేది. అయితే దేవుని వాక్యం వింటూ, దేవుని కృపతో, దేవుని పరిశుద్ధాత్మని పెరుగుతూ వచ్చినప్పుడు మనం ఏదో అసాధ్యం అనుకున్నామో అది సాధ్యమైపోయింది. బుద్ధి లేని వాళ్ళు బుద్ధివంతులు అయిపోయాము. మా లైఫ్లో ఎన్ని డిఫరెన్సెస్, ఎన్నో సిచ్యువేషన్స్లో వస్తుంది. మనం చూస్తే అది ఇంపాసిబుల్, జరిగే అవకాశమే లేదు. అయితే మనిషికి అది కష్టమైనది, అసాధ్యమైన, దేవునికి ఈజీ. ఈవెన్ మన రక్షణ విషయం గురించి కూడా ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభు ఒక ఐశ్వర్యంతుడు గురించి చెప్పేప్పుడు, ఒక ఐశ్వర్యంతుడు దేవుని రాజ్యం చేరేది ఎంత కష్టమని ఇప్పుడు ఆ శిష్యులు అప్పుడు ఎవరు రక్షణ పొందొచ్చు అని చెప్పినప్పుడు శిష్యులు ఏం చెప్పారు? మత్తయి 19:26, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. మన రక్షణ గురించి కూడా ఇది అసాధ్యము, మా చేత మనం జయించేకి అసాధ్యము, ఎన్నిసారి ప్రయత్నం చేస్తున్నాము, ఓడిపోతున్నాము, మనం జయించలేమని అనుకోవచ్చు. అయితే మన శక్తితో మనం జయించలేము. అయితే దేవుడు మనం బలపరిస్తే మనం జయించవచ్చు కదా. మనిషికి అసాధ్యమైనది దేవునితో సాధ్యమని తెలుసుకుంటాం. సో ఈ రీతిగానే ఆ కన్యనే సెలెక్ట్ చేశారు దేవుడు. ఎందుకంటే పురుషుడు సంబంధముతో ఆమె గర్భిణి అయిపోతే పురుషుడిలో ఉన్న ఆ పాప స్వభావము ఆ బిడ్డకు కూడా వచ్చేస్తుంది కదా. ఆదాములు పుట్టిన వాళ్ళందరూ ఇంపర్ఫెక్ట్ అయిపోయారు, పాపిష్టులు అయిపోయారు. పాప ఒక స్వభావం పుట్టకతో మనకు వచ్చేస్తుంది. అలాగే పుట్టిన వాళ్ళు ఆ పాప శాపంలోనే ఉంటారు. అయితే ఆ మనుషుల్ని ఆ పాపం నుండి రక్షించాలా, నీతివంతుడిగా ఉండాలంటే పురుషుడి సంబంధం లేకుండా పుట్టాలా. అది ఎలా జరుగుతుంది అంటే అప్పుడే దేవుడు ఒక అద్భుతం కార్యం చేస్తాడు కదా. ఎందుకంటే ఇదే మాట దేవుడు ఫస్ట్ ఆదికాండంలోనే చెప్పేస్తాడు. వీళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళ పైన మరణంని విధించేక ముందునే దేవుడు ఒక నిరీక్షణ పెట్టారు. ఇప్పుడు వీళ్ళని శపింపబోతున్నారు, వాళ్ళు చేసిన పాపంకి దండము ఇవ్వబోతున్నారు. అయితే దాంట్లోనే ఒక నిరీక్షణ ఇచ్చారు. అదేమనేది మనందరికీ తెలుసు. ఆదికాండము 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. సో సైతానికి చెప్పేప్పుడు నీకు స్త్రీ సంతానకు వైరము, ఆ స్త్రీ సంతానము నీ తలని కొట్టేస్తుంది. అక్కడ చెప్పేప్పుడు స్త్రీ సంతానం అన్నారు. అయితే మనం అందరూ పుట్టింది ఎలాగా? పురుషుడు ద్వారా పుట్టాం కదా. తండ్రి అంత మనుషులలో మాకు తండ్రులు ఉన్నారు మాంసంలో, వాళ్ళ మూలంగానే మనందరూ పుట్టాం. అయితే ఒక్క ఎక్సెప్షన్ ఏమంటే స్త్రీ ఒక సంతానము, పురుషుడు సంతానం కాదు. స్త్రీలో నుండే వచ్చే ఒక సంతానము అంటే అది యేసు ప్రభు మాత్రమే. వేరే ఎవరు స్త్రీ నుండి వచ్చినాక మనందరూ ఫాదర్ నుండి లైఫ్ని మనము పొందుకున్నాము. తండ్రి నుండే వచ్చేదే ఆ ఒక గింజ అంటాం కదా. అదేనే భూమిలాగా తల్లి గర్భంలో పెడితే అప్పుడు అది ఆ జీవము లైఫ్గా డెవలప్ అయ్యేది. అది తండ్రి నుండి రావాల. అయితే యేసు మరియా విషయంలో అది మనిషి నుండి రాలేదు, పురుషుడి నుండి రాలేదు, పరిశుద్ధాత్మ ద్వారా
ఒక కన్య స్త్రీగా పుట్టిన వాళ్ళుగా యేసు ఉన్నారు అంటే అప్పుడు అది జరిగిందండి, నెరవేరింది. ఆది కాండంలో చెప్పబడిన ఆ ఒక ప్రవచనము ఈరోజు మరియాలో డెవలప్ అయింది. దానివల్ల దీన్ని చూస్తుంటే మాకేం తెలుస్తుంది? దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు. అలాంటి కేసుని దేవుడు సాధ్యంగా చేస్తారని మరియా విషయంలో చేశారనేది మనం ఎంత గొప్పగా తెలుసుకోవచ్చు. మరి ఫైనల్గా ఇంకొక విషయం ఏమి మనము ఒక గొప్ప నిరీక్షణ అంటే, ఇది మేరీ లైఫ్లో మాత్రం కాదు ఆ కృప వచ్చింది, మనకి వైయక్తికంగా కొందరు అందరినీ దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు కదా, మనకు మాత్రం కాదు ఈ నిరీక్షణ. అయితే లోకంలో ఉన్న సర్వజనము కొరకు ఒక నిరీక్షణ యేసు ద్వారా వచ్చిందనేది మనకి ఎలా తెలుస్తుందంటే, ఆయన వచ్చి సిలువలో మరణించింది కొందరు కొరకు కాదు, ఆదాములో పుట్టిన అందరి కొరకు ఈయన లోక పాపమునే మోసుకొని పోయి సిలువలో జీవం ఇచ్చారు. కాబట్టి ఆదాములో పుట్టిన వాళ్ళందరికీ ఒక నిరీక్షణ ఉంది. వాళ్ళు ఏదో పాపంలో జీవించి చనిపోయి ఉంటేను యేసు రెండో రాకడలో వాళ్ళందరినీ మరలా బ్రతికిస్తాడు, నూతన శరీరం ఇచ్చి వాళ్ళని మరలా రప్పిస్తాడు. అందరూ వచ్చేస్తారు కదా, ఆదాములో అందరూ చనిపోతున్నారు ఎలాగానో అలాగనే క్రీస్తులు అందరూ బ్రతికింపబడరు అని ఉంది కదా. నీతివంతులకు అనీతివంతులకు పునరుత్థానం ఉందని బైబిల్ ఉంది. యేసు దీనికి ఆశ్చర్యపడొద్దు, సమాధిలో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం విని వచ్చేస్తారు, బయటకు వస్తారు. చనిపోయిన వాళ్ళు లేసి వచ్చేస్తారు. అదే గొప్ప నిరీక్షణ కదా. ఏ హాస్పిటల్కి ఎక్కడ మనం జబ్బున్న వాళ్ళు తీసుకొని పోతేను ఇంకా లైఫ్ ఉందంటే ఏమైనా ట్రై చేస్తాను, చనిపోయిన వాళ్ళు తీసుకొని పోతే ఏమి చేయలేరు. అది హ్యూమన్ లిమిటేషన్ కదా. చనిపోయిన తర్వాత ఎవరు ఏమి చేయలేరు. అయితే చనిపోయిన వాళ్ళు కూడా పునరుత్థానంలో లేపించి వాళ్ళకి నిత్య జీవము ఇచ్చే ఒక ప్రణాళిక దేవుడు యేసు మూలముగా పెట్టి ఉన్నారు కదా. దానివల్ల సోదర సోదరి మనము దేవదూత అక్కడ మేరీకి చెప్పిన మాటల్ని ఫైనల్గా ఇంకొకసారి చూసి ఫినిష్ చేసుకుందాము. ఆయన ఏం చెప్తారు అక్కడ అనేప్పుడు యేసు గురించి 1వ అధ్యాయము లూకా 29:30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. 31వ వచనం నుండి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సింహాసనం ఇస్తారు. అది మొదట రాకడలో ఇయ్యలేదు. ఎందుకంటే మొదట రాకడలో ఆయన బలి పశువుగా ఆయన జీవం ఇయ్యాల, లోకమును వాళ్ళు రక్షించాలంటే ఆయన బలి అవ్వాల, దాని కొరకు మొదటిసారి. అయితే 3వ రోజు చనిపోయిన తర్వాత ఆయన లేపించి తర్వాత 40 రోజుల తర్వాత పరలోకముకి ఆయన పోయేప్పుడు మరలా వస్తారు, రాజ్యంని పొందుకొని మరలా వస్తాను. ఆయన మరలా వచ్చేప్పుడు ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటారు. మరి ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఆయన రాజ్యం అంత్యం లేనిది, శాశ్వతమైన రాజ్యంని స్థాపిస్తాడు. ఇది రాజ్యం గురించి ఎక్కడుంది ప్రవచనాలు అంటే దానియేలులో ఉంది. దానియేలులో 7వ అధ్యాయంలో 4 మృగాలు వచ్చింది, అంటే 4 భూరాజ్యములు. ఇది ఇంత యూనివర్సల్ కింగ్డమ్స్. 5వ రాజ్యము ఒక మృగము కాదు, మనుష్య కుమారునికి పోలిన వాడు ఒకడు వచ్చాడు. ఆయనని పూర్ణ వయసు అయిన వృద్ధాపుడు దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు ఏం జరిగిందని దానియేలు ఒక వచనము 7వ అధ్యాయము దానియేలు 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. చూసారు, మనుష్య కుమారుడు మేఘంలో వచ్చారు. అంటే యేసు ప్రభు మేఘంలో వచ్చింది ఎప్పుడు? మొదట రాకడలు కదా. మొదట రాకడలు చిన్న శిశువుగా పుట్టారు, ఎవరికి తెలియక తల్లి గర్భం ధరించి తర్వాత పుట్టారు. అయితే 2వ రాకడలో మేఘముతో వస్తాను, అందరి ముందు మహిమగలగా వస్తాడు. అప్పుడు పూర్ణ వృద్ధుడు అంటే యెహోవా ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే 14, సకల జనులను రాష్ట్రములను
ఆయా భాషలు మాట్లాడువారును ఉమ్, ఆయనను సేవించినట్లు ఉమ్, ప్రభుత్వమును ఉమ్, మహిమయు ఉమ్, ఆధిపత్యమును ఉమ్, ఆయనకియబడెను. ఉమ్, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఉమ్, అది ఎన్నటికి తొలగిపోదు. ఉమ్. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. చేశారు పర్మనెంట్గా, ఇటర్నల్గా, నిత్యముగా ఆయన రాజ్యము నీతి గల రాజ్యము స్థాపింపబోతున్నారు. ఇంకోసారి చదవండి. సకల జనులను ఆ. రాష్ట్రములను ఆ. ఆయా భాషలు మాట్లాడువారును ఏమని? సకల జనము, రాష్ట్రములు, భాషలు. ఇప్పుడు తెలుగు వాళ్ళు మాత్రం కాదు, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇది వీళ్ళు మాత్రం కాదు, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు, అమెరికా ఉన్నవాళ్ళు, యూరోప్లో ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్న అందరూ, పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు, అరబులు, ముఖ్యంగా అన్ని దేశస్థులు, అన్ని భాష మాట్లాడేవాళ్ళు ఆయనని సేవించినట్లు. చూడండి మళ్ళా. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఉమ్, ఆయనను సేవించినట్లు ఉమ్, ప్రభుత్వమును ఉమ్, మహిమయు ఉమ్. ఆధిపత్యమును ఆయనకియబడెను. ప్రభుత్వ, మహిమ, ఆధిపత్యము, ఫుల్ కంట్రోల్, పవర్, డొమినియన్ అతనికి ఇచ్చేస్తారు. ఫుల్ అధికారము, బలము ఆయనకి ఇచ్చేస్తారంట. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఉమ్. అది ఎన్నటికి తొలగిపోదు. చూసారా? ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. చూసారా? ఆయన రాజ్యం ఎప్పుడు, ఇది టెంపరీగా 5 years ఒకసారి ఒక పార్టీ పవర్కి వస్తుంది కదా, తర్వాత 5 years తర్వాత లేదు. అమెరికాలో కూడా ఇప్పుడు ట్రంప్ ఉన్నారు, నెక్స్ట్ తర్వాత చేంజ్ అవుతారు, అది తర్వాత ఇంకొకరు వస్తారు. అలాగా మారిపోదు. ఈయనకి శాశ్వతంగా ఆయన రాజ్యం ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ గురించి మాట్లాడేప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ అంటే అన్నీ చెడిపోయింది కదా, కరప్షన్ అయిపోయింది. ఎంత కరప్ట్ అయిపోయింది గవర్నమెంట్. మన ఇండియా అంటే ఇంకా వర్స్ట్ అవుతుంది కదా. మన ఇప్పుడున్న ప్రధాని అచ్చాదిన్ ఆత ఇంకా మంచి రోజులు వస్తుందని చెప్పుకొని ఆయన చాలా పాపులర్ అయిపోయారు. ఆల్ ఓవర్ ఇండియా ఆయన కంటిన్యూగా విన్ అవుతున్నారు. అయితే పరిస్థితి ఎలాగుందండి? ఆర్థిక పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అప్పుడు ముందు 55 రూపీస్ ఉండేది మన్మోహన్ సింగ్ అంతా ఉన్నప్పుడు, ఇప్పుడు 90 రూపీస్ అయిపోయిందండి. ఒక డాలర్ తీసుకోవాలంటే 90 రూపీస్ ఇవ్వాలి. 55 నుండి 90 రూపీస్ అంటే ఎంత వాల్యూ తగ్గిపోతూ ఉంది. అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నాము. అయితే ఆయన మాత్రం పాపులర్గా ఉన్నారు. అయితే ఎంత మనిషి, పవర్ఫుల్ మనిషి వస్తేనో పర్ఫెక్ట్గా అన్నీ చేయలేడు. ఎందుకంటే జనాల్ని రూల్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేసేకి నిజమైన నిరీక్షణ రావాలంటే గవర్నమెంటు యేసు చేతికి ఇవ్వబడాలి. అలాగే ఇవ్వబడుతుందని మనం యెషయా 9:6 చూస్తాం కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అనేది అది ఎప్పుడంటే ఆయన రెండో రాకడలో. ఇదంతా గతించిపోతుంది. ఇప్పుడున్న రాజ్యాలు, పార్టీలు అన్నీ పోతుంది. ఇప్పుడు మనుషులకి ఇచ్చారు, వాళ్ళందరూ ఎలాగా వైలెన్స్గా ఫ్రాడ్ చేసుకొని, కరప్ట్ చేసుకొని రూల్ చేస్తున్నారు. జనాలకి వేరే మంచి ఆల్టర్నేటివ్ లేదు. అయితే యేసు రెండో రకం వచ్చి ఆయనకి అధికారం ఇస్తారు. ఆయన చనిపోయిన వాళ్ళందరినీ లేపించి కంప్లీట్ వరల్డ్ని ఒక్క రాజ్యముగా ఆయన పరిపాలన చేస్తారు. ఇదే 7వ వచనం కూడా గవర్నమెంట్ గురించి చెప్పబడింది. చూడండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. గవర్నమెంట్, ఆయన గవర్నమెంట్ ఎండ్లెస్గా ఉంటుంది. అది నీతితో భూమిలో పర్ఫెక్ట్ గవర్నమెంట్ చేస్తారు. ఆయన వచ్చి పరిశుద్ధుల్ని మహిమపరిచి వాళ్ళ మూలంగా 1000 సంవత్సరము భూమి అంతా ఆయన పరిపాలన చేసేప్పుడు భూమినే పరలోకములాగా మారిపోతుంది కదా. ఈ ఒక గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చేదానికి మనం ప్రార్థన చేయ, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకంలో ఉండినట్లు భూమిలో ఉండను కాక కదా. భూమిలో అది ఎప్పుడు అవుతుంది? యేసు రెండో రాకడలో. దానివల్ల యేసు మొదట రాకడ కొరకు వెయిట్ చేసుకున్న ఉన్న వాళ్ళకి, గిరిలో ఉన్న వాళ్ళకి, చీకట్లో ఉన్న వాళ్ళకి గొప్ప నిరీక్షణ వచ్చింది.
ఇప్పుడు మనము రెండో రాకడ కొరకు మనం నిరీక్షణ పెట్టుకుని ఉన్నాం. ఎంత గొప్ప నిరీక్షణ ఉందండి. ఇప్పుడు పరిస్థితి ఎంత దిగజారిపోయి ఉంటేను, ఎంత నాశనము, మరణమే అయిపోయి ఉంటేను మాకు భయం లేదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు అన్నీ సిరి చేసేస్తారు, చనిపోయినా కూడా లేసేస్తారు. ఈ భూమినే పారడైస్ లాగా, దేవుని రాజ్యం లాగా చేసేస్తారు. ఆ ఒక గొప్ప నిరీక్షణ మనం ఎలా పెట్టుకోవాలంటే, ఇప్పుడు చీకటిలో ఒక టార్చ్ లాగా, ఒక దీపం లాగా ఈ ఒక నిరీక్షణ ప్రవచనము ఎలాగుందంటే, చీకట్లో ఉన్న వాళ్ళకి ఒక దీపం లాగా ఉంది. ఎప్పటి వరకు దీన్ని మనం ఈ నిరీక్షణ పెట్టుకోవాలంటే పగల అయ్యే వరకు. పగలు ఎప్పుడు అవుతుందంటే ఆయన వచ్చేప్పుడు. ఇదే లాస్ట్లో మీరు 2 పేతురు 1:19 చదవండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. మనం లక్ష్యం ఉంచి మనము ఆ ఒక నిరీక్షణతో ఉండాలి. ఇప్పుడు ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ పోతూ ఉంటాను, వరల్డే నాశనం, లోకాంత్యం అవుతుంది, ఆర్మగెద్దాన్ని యుద్ధం రాబోదు, స్థితిగతులు బాగా చెడిపోవచ్చు, ఇంకా వర్స్ట్ అవుతుంది, గవర్నమెంట్లు ఇంకా వర్స్ట్ అవుతుంది, ఈ జీవించేదే చాలా కష్టంగా ఉంటుంది ఈ అంత్యకాలంలో. అయితే నా నిరీక్షణని, ఆ ప్రవచనముల్ని మనము గట్టిగా పెట్టి, ఎప్పటి వరకు అంటే ఆ ఒక డే స్టార్ అని చెప్పారు కదా, ఆయన పుట్టే వరకు అంటే ఆ డాన్, ఆ సూర్యుడు మరలా అవుతారు. రాత్రి ఎంత చీకటిగా ఉంటేను ఫైనల్గా పగలు రావాలి కదా. అది యేసు నీతి సూర్యుడిలాగా ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు మరలా వెలుగు, నిరీక్షణ, మనకి నిత్య జీవము, సమాధానము అన్నీ దొరుకుతుంది. ఇంత గొప్ప నిరీక్షణ మనకి యేసు ప్రభు రాకడతో మనకి జరిగింది. దానివల్ల ఈ ఒక మొదట అడ్వెంట్లో ఒక మెసేజ్ మనం విన్నాము. దీని చిత్తం ఉంటే మనము దీన్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాము. ఈ మెసేజ్ మీకు ప్రయోజనంగా ఉంటే ఈ క్రిస్మస్ సీజన్లో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.